హయాంలో యథేచ్ఛగా సాగిన అసైన్డ్ భూముల అక్రమాలకు తెర వెనుక నుంచి సహకరించిన వారెవరో తెలిసిపోయింది. జీవో 596కు విరుద్ధంగా 5.75 లక్షల ఎకరాల అసైన్డ్ భూమి ఫ్రీ హోల్డ్ ఎలా అయింది అనే గుట్టు ఇప్పుడు రట్టయింది. వైసీపీ పెద్దలకు, ప్రజాప్రతినిధులకు నాడు కొందరు ఐఏఎస్ అధికారులు కొమ్ము కాసిన విషయం బయటపడింది. 7 జిల్లాల పరిధిలో రెవెన్యూ శాఖ ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. 2 జిల్లాలకు చెందిన ప్రస్తుత కలెక్టర్లు, 5 జిల్లాల జాయింట్ కలెక్టర్ల పాత్రను వెలికితీసింది. వారిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి అంటూ ముఖ్యమంత్రికి రెవెన్యూ శాఖ నివేదిక ఇచ్చింది. అసైన్డ్ భూములకు శాశ్వత హక్కులు కల్పించేందుకు గత జగన్ ప్రభుత్వం 2023లో ఏపీ అసైన్డ్ భూముల చట్టం 1977ను సవరించింది. అసైన్మెంట్ కాలపరిమితిలో 20 ఏళ్లు దాటిన భూములను నిషేధ జాబితా నుంచి తొలగించి లబ్దిదారుల పేరిట శాశ్వత హక్కులు కల్పిస్తూ పట్టాలు ఇచ్చేందుకు అదే ఏడాది డిసెంబర్ 19న జీవో 596 జారీ చేశారు. ఆ ఉత్తర్వులోని మార్గదర్శకాల ప్రకారమే ఫ్రీ హోల్డ్ చేయాలి. జిల్లా స్థాయిలో జేసీలు ఈ ప్రక్రియను పర్యవేక్షించాల్సి ఉంటుంది. అయితే ఈ జీవో రాకముందే ఆ ఏడాది ఆగస్టు నుంచే వేలాది ఎకరాల భూములను అక్రమంగా నిషేధ జాబితా నుంచి బయటకు తెచ్చారు. 2023 డిసెంబర్ 20 నుంచి 2024 జులై వరకు 13.54 లక్షల ఎకరాల అసైన్డ్ భూములను ఫ్రీ హోల్డ్ చేశారు. అందులో జీవో 596కి విరుద్ధంగా నిషేధ జాబితా నుంచి తొలగించిన భూములు 5.75 లక్షల ఎకరాలు. దీనిలో లోతైన విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రెవెన్యూ శాఖను సీఎం చంద్రబాబు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఫ్రీ హోల్డ్ అక్రమాలపై ఆ శాఖ ఉన్నత స్థాయి విచారణ జరిపింది. జీవో 596 ఉల్లంఘనతో పాటు చట్ట పరిధిలో లేని భూములు, రికార్డులు లేనివి, సర్వీస్ ఇనాం, షరతుగల పట్ట, చుక్కల భూములను కూడా భారీగా ఫ్రీ హోల్డ్ చేశారు అని గుర్తించింది. కొన్ని జిల్లాలో కలెక్టర్, మరికొన్ని చోట్ల జేసీ స్థాయి అధికారులే వైసీపీ నేతల అక్రమాలకు కొమ్ము కాసినట్లు స్పష్టమైంది. దీంతో కలెక్టర్, జేసీ ప్రభావంతో అక్రమంగా ఫ్రీ హోల్డ్ అయిన భూములు, తహసీల్దార్ పరిధిలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలపై రెవెన్యూ అధికారులు సమగ్ర నివేదికను సిద్ధం చేశారు.